గత 2 రోజుల నుంచి ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తుఫాను తాకిడికి గ్రామాలు, మండలాలు ఏ రకంగా ఎఫెక్ట్ అయినాయో కనీవిని ఎరుగని రీతిలో అద్దంకి లాంటి ప్రాంతంలో కూడా 57 సెంటీమీటర్ల వర్షపాతం, ఒంగోలు పట్టణంలో 33 సెంటీమీటర్ల వర్షపాతం చాలా భారీగా నష్టపోయినట్టుగా మనకు కనపడుతున్నది. ఈ నేపథ్యంలో లోక్సత్తా పార్టీ గతంలో ప్రకటించిన విధంగానే వెంటనే అంటే నిన్న సాయంత్రం నుంచే ఆ ప్రాంతాల్లో ఉన్న సహాయక బృందాలు అంటే ఒంగోలు, ప్రకాశం జిల్లా టీమ్స్ వైద్య బృందంతో సహా అక్కడ శిబిరాలను సందర్శించి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో మాట్లాడి ఏ ప్రాంతాల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏ మేరకు చేయగలుగుతామన్న దాన్ని బట్టి చేయగలిగిన మేరకు ఆహార పొట్లాలు, మంచినీళ్ళు అందించే ప్రయత్నం మొదటి విడతగా అక్కడ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈసారి నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి, జీడి మామిడి, అరటి, తమలపాకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వేలాది ఎకరాల్లో. వరి అయితే కళ్ళాల్లో ఉన్న కళ్ళం కళ్ళాల్లోనే తడిచిపోయింది. కుప్పగొట్టి కుప్పలు వేసినవి కూడా ముద్దయిపోయినాయి. రైతుల్లో పూర్తిగా అభద్రతాభావం నెలకొన్నది. ఈ ధాన్యానికి మద్దతు ధర వస్తుందా రాదా, ప్రభుత్వం కొంటారా లేదన్న భరోసా లేక భయంతో, ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈసారి రైతులు సాగు చేయటం జరిగింది. మరి ప్రభుత్వాన్ని మేము కోరేది వెంటనే మనం చూస్తే గతం కంటే ఈసారి కొంత మెరుగ్గా వ్యవహరించారు. అంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో అదృష్టవశాత్తు ఒక 3 రోజుల సమయం కూడా వాళ్ళకి లభించింది. తుఫాను గురించి ముందే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కొంతమేరకు సక్రమంగానే తీసుకున్నారు. అంటే ప్రజల్ని పెద్ద ఎత్తున తరలించి ఉండవచ్చు, అది కొంత చేయలేకపోయినా మిగతా ఏర్పాట్లో కొంతమేరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే అసలు అవసరం ప్రభుత్వం అవసరం ఇప్పుడున్నది. శిబిరాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అంటే ఆహారం, మంచినీళ్లు, మందులు, శానిటేషన్ సంబంధించి పరిశుభ్రత కోసం బ్లీచింగ్ ఇలాంటివి, తాత్కాలికంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉన్నది. ఈ పంటలు ఏవైతే దెబ్బతిన్నాయో ఆ పంటలకి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది. ఎందుకంటే రైతు శిబిరంలో ఉన్నా కూడా కంటి మీద నిద్ర పట్టిన పరిస్థితి, కునుకుపడిన పరిస్థితి. ఏమవుతుంది, నా ధాన్యం ఏమవుతుంది, నా కుటుంబం, నా ఇల్లు ఏమవుతుందన్న భయంతో ఒక రకమైన అభద్రతా భావంతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ ప్రకటన చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ముందస్తు హెచ్చరికలు చాలా సమర్థవంతంగా చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ సహాయం దగ్గరికి వచ్చేసరికి మనం మొన్న అక్టోబర్లో చూసాం, వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన దానిలో 6వ వంతు 7వ వంతు ప్రధాని ప్రకటించారు. 1000 కోట్లు ప్యాకేజ్ ఆయన ప్రకటిస్తే దానిలో కూడా ఇంకా 300-400 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. అంటే ఏదో చెప్తారు, మనకి దొంగలు పడ్డ 6 నెలలకి రియాక్ట్ అయినట్టుగా ఉంటే నష్టపోతుంది. ఈ రోజు కూడా ఒక్క పక్కా ఇంటి నిర్మాణం కానీ, అప్పుడు వరదలప్పుడు కోల్పోయిన ఇళ్లకి వాళ్ళకి వసతి కల్పించడం కానీ, పక్కా నిర్మాణం చేపట్టడం కానీ జరగలేదు. ఆ రకంగా కాకుండా కేవలం హెచ్చరికలతోటి సరిపుచ్చుకోకుండా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాలి. ఈ 2 జిల్లాలు, కోస్తా జిల్లాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే ఒక కేంద్ర బృందం రావడంతో పాటు పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఆదుకోవాలని, దాంతోపాటుగా రేపు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి లోక్సత్తా రాష్ట్ర బృందం సీనియర్స్ ఎవరైతే ఇక్కడ అందుబాటులో ఉంటారో అందరం కూడా అక్కడికి వెళ్ళి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి, చీరాల సముద్రపు తీర ప్రాంతం అంతా పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసి దాంతోపాటుగా పార్టీ నుంచి మేము చేయగలిగిన సహాయ కార్యక్రమాలని ఎక్కడెక్కడ చేసే అవకాశం ఉంది, తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు ఏవో గుర్తించి 1-2 చోట్ల ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా కాకపోయినా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మేము చేయగలిగిన సహాయం రేపు అక్కడ ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఇక్కడ బయలుదేరేటప్పుడు, రేపు ఉదయం బయలుదేరేటప్పుడు కొన్ని దుప్పట్లు అలాంటివి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాం. 1-2 ప్రాంతాలన్నా ఈ వరదలకి, చలికి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేద్దామని
వీలైనన్ని ఎక్కువ దుప్పట్లు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని అంచనా వేసి ఏ ఏ ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయో, పూర్తిగా నష్టపోయిన గ్రామాలను కానీ, బస్తీలను కానీ, కాలనీలు కానీ గుర్తించి వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి పార్టీ నుంచి ఏ రకంగా ఆదుకోవాలో రేపు నిర్ణయించడం జరుగుతుంది. దాంతోపాటుగా వైద్య బృందాలు ఇవాళ ఆల్రెడీ ఒక బృందం అక్కడ ఒక 2 డాక్టర్లతో కూడిన బృందం అప్పుడు ఒంగోలు నగరంలో వాళ్ళు పర్యటిస్తున్నారు. అవసరమైన చోట్ల క్లోరిన్ టాబ్లెట్లు ఇలాంటివి ఇచ్చే ప్రయత్నం, ఇన్స్టెంట్గా మందులు, కొన్ని యాంటీబయాటిక్స్ అలాంటివి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేపు వెళ్ళొచ్చిన తర్వాత శిబిరాలకు వాళ్ళకి ఈ చర్మ వ్యాధులు కానీ, మిగతా మన కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి, అంటువ్యాధుల నుంచి వాళ్ళని కాపాడటానికి అవసరమైన మందులు, వాటితో నెక్స్ట్ 4-5 రోజుల్లో మళ్ళీ ఇంకొక బృందం పూర్తి స్థాయి సహాయక సామాగ్రి, వైద్య టాబ్లెట్స్తో వెళ్ళే అవకాశం ఉన్నది. అవన్నీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. మేము అనుకోలేదండి. గతంలో మాకున్న అనుభవం ఏంటంటే, వరదలు అప్పుడు లోక్సత్తా పార్టీ నుంచి కాల్ ఇస్తే పెద్ద ఎత్తున స్పందన మీరు అందరూ చూసే ఉంటారు. దాదాపు ఈ గదంతా నిండిపోయిన పరిస్థితి, వస్తు రూపంలో కానీ, బట్టలు, ధాన్యం అలా. స్వచ్ఛంద సంస్థలు ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు మనలకి ఇచ్చి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రాంతాల్లో ఎలర్ట్గా ఉన్నవి, రాష్ట్ర స్థాయిలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తారు. కాబట్టి ముందు రేపు వెళ్ళి అంచనా వేసి వచ్చిన తర్వాత, అంటే ఏ మేరకు నష్టం ఉన్నది, మనం ఏ ప్రాంతాల్లో సహాయపడవచ్చు, అక్కడ ఎవరెవరు బృందాలు పనిచేస్తున్నాయి, ఒక అంచనాకు వచ్చిన తర్వాత దాన్ని బట్టి పార్టీ నుంచి చేయాల్సిన దాని మీద ఒక ప్రకటన చేయడం జరుగుతుంది. అది ప్రస్తుతానికి అనుకోలేదండి. దీని మీకు సంబంధించి విరాళాలు సేకరించే అంటే తీవ్రతను మంచి గతంలో ఏంటంటే మనకి ఓపెన్గా తెలిసిన పరిస్థితి, అసలు వరదతో దీన్ని పోల్చడం, మొన్న అక్టోబర్లో వచ్చిన వరదతో దీన్ని పోల్చడం, అది పెద్ద ఎత్తున ఒక ప్రకృతి విలయతాండవం చేయటం అనుకోవాలి. అంటే దీన్ని అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, అంటే ప్రధానంగా ఇక్కడ పంటలు నష్టపోయింది ఎక్కువ ఉన్నది. దాదాపు కొన్ని వేల హెక్టార్ల పంటలు, వరి, మామిడి, తర్వాత జీడి మామిడి, ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండే జీడి మామిడి, తమలపాకులు, అరటి తోటలు, ఇవి ఎక్కువగా నష్టపోయారు. అంటే ఇళ్ళు మనకు అంతున్న మేరకు ఇప్పటికి 32 మంది చనిపోయినట్టుగా, కొంత అనధికారిక లెక్కలైనా 32 మంది చనిపోయినట్టుగా తెలుస్తున్నది. కొన్ని వందల సంఖ్యలో ఇళ్ళు దెబ్బతిన్నట్టుగా చెప్తున్నారు. సో వీటికి ప్రభుత్వ వైపు నుంచి రావాల్సినవి, వాళ్ళ ఇంట్లో కోల్పోయిన వస్తు సామాగ్రి అవే ఉన్నాయి. ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాత పార్టీ పరంగా మేము చేయగలిగింది ఉంటే చేయటం, లేదు పెద్ద ఎత్తున దీనికి నిధులు కానీ, మిగతా వస్తు సామాగ్రి అవసరం కానీ ఉంది, ప్రజలందరూ పూనుకోవాల్సిన పరిస్థితి ఉందనుకుంటే అలాంటి కాల్ పార్టీ నుంచి ఇస్తాం. ఖచ్చితంగా జేపీ గారు 7వ తారీఖు వస్తారు. అక్కడి నుంచి ఆయన నిన్న రియాక్ట్ అయ్యి ఈ వరద మనకి తుఫాను వార్తలు తెలిసిన తర్వాత మాట్లాడారు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో అందరితో మాట్లాడారు, ఆ జిల్లాల వాళ్ళతో మాట్లాడారు. పరిస్థితిని కొంత అంచనా వేసుకొని తక్షణం మీరు సహాయ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కమ్మని ఆదేశించడం జరిగింది. వచ్చిన తర్వాత తప్పకుండా వరద ప్రాంతాలని, అక్కడున్న తీవ్రతను బట్టి ఏ ప్రాంతాల్లో సందర్శించాలో షెడ్యూల్ చేసుకొని తిరగటం జరుగుతుంది. జస్ట్ అంటే మనకి ఇది ఇవాళ ఫస్ట్ డే యాక్టివిటీకి సంబంధించి స్వచ్ఛంద సంస్థలు మాతో కలిసి పనిచేయడానికి ఎవరు వస్తామని అభ్యంతరం లేదు బేసిక్గా. కాకపోతే ఎవరికంతటా వాళ్ళు చేస్తుంటారు కదని. గతంలో కూడా అంటే స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్లాన్ చేసుకోలేదు పార్టీగా. చేయటంలో తప్పని కాదు, కానీ ఆ రకంగా జరగలేదు. మీరు ఇచ్చిన సలహా మేరకు మళ్ళీ మేమంతా కూర్చొని మాట్లాడుకొని, ఒకవేళ స్వచ్ఛంద సంస్థల్ని, ప్రజల నుంచి కూడా మనం సహాయాన్ని, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని అడుగుదాం అనుకుంటే ఖచ్చితంగా ఆ రకంగా నిర్ణయం తీసుకుంటాం. అంటే మనకి నష్టం ఎక్కువ జరిగినట్టుగా వచ్చిన వార్తలు ప్రకాశం జిల్లాలండి. ఈ రేపు మార్నింగ్ జిల్లాలో అసలు వాహనాలతో బయటకు వెళ్ళలేని పరిస్థితి, కార్యకర్తలు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. జిల్లా అధ్యక్షుడు ఆయన స్టక్అప్ అయిపోయాడు బయలుదేరి వెళ్ళి. కాబట్టి నిన్నటికి అసలు అవకాశం లేదు. ఇవాళ అంచనా వేసుకొని రేపటికి మేము అనుకుంటుందంటే ఇటు గుంటూరు నుంచి, అటు నెల్లూరు నుంచి కూడా టీమ్స్ని ఒంగోలు, ప్రకాశం జిల్లాకే రప్పిద్దామని అనుకున్నాం. నష్టం ఎక్కువ అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. పార్టీ ఇటువంటి విపత్తు జరిగినప్పుడు అన్ని పార్టీలాగా ఏదో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చో, హడావుడి చేసో, తాత్కాలిక సాయం అందించో